మీ పొలంలో మొక్కలు ఒక్కసారిగా వాడిపోవడం మొదలవుతే మీరు ఏమనుకుంటారు? నీరు తక్కువైందేమో, లేకపోతే ఏదైనా ఎరువు సరిగ్గా పనిచేయలేదేమో, లేకపోతే ఏదైనా తెగులు దాడి చేసిందేమో. కానీ చాలా సార్లు అసలు కారణం ఇవేవి కాకపోవచ్చు. మీకు తెలియకుండా నేల కింద మొక్క వేర్లను నెమ్మదిగా నాశనం చేస్తూ ఉండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది ఆకులను తినదు, కాండాన్ని తినదు. అది నేరుగా మొక్క వేర్లను కోరుకుతుంది. అయితే రైతులారా, ఇది వేరు పురుగు వల్ల జరుగుతుంది. అందుకే మొక్కపై లక్షణాలు కనిపించే సమయానికి వేర్లపై జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉంటుంది. అయితే మొక్క చనిపోక ముందే దీన్ని ఎలా గుర్తించాలి? అయితే ఏ పంటలో ఎక్కువ నష్టం చేస్తుంది? ముఖ్యంగా 2026లో దీన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చే సరైన పద్ధతి ఏంటి? ఈ విషయాలన్నిటికీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ పూర్తిగా చెప్తాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులారా, ముందుగా మీ పొలంలో ఈ పురుగు ఉందో లేదో ఎలా గుర్తించాలో చూద్దాం. మొదటి లక్షణం చూస్తే పొలంలో తగినంత తేమ ఉంటుంది, నీళ్లు కూడా ఉంటాయి, ఇంకా ఎండలు కూడా ఎక్కువగా ఉండవు. కానీ కూడా మొక్కలు ఉదయం సాయంత్రం వాడిపోయినట్లుగా అనిపిస్తాయి. ఎప్పుడైతే నీటి కొరత లేకపోయినా మొక్కలు బలహీనంగా కనిపిస్తుందో అక్కడే మీకు అనుమానం రావాలి రైతులారా. ఇప్పుడు రెండో లక్షణం చూస్తే ఈ పురుగు అనేది పొలంలో 1-2 మొక్కలను దెబ్బతీయదు. ఈ పురుగు ఏం చేస్తుందంటే పొలంలో ఒక భాగం మొత్తం మొక్కలను దెబ్బతీస్తుంది. ఒకేసారి ఆ మొక్కలన్నిటివి వాడిపోతూ కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు ఆ ప్రాంతాన్ని పరిశీలించండి. ఇప్పుడు మూడో లక్షణం ఎలా గుర్తుపట్టాలంటే, ఏదైతే మొక్క వాడిపోయి ఉంటుందో మెల్లగా లాగి చూడండి. అప్పుడు ఈ సులభంగా బయటికి వస్తుంది. అప్పుడు ఆ మొక్క వేర్లను గమనిస్తే వేర్లు అనేటివి తెగిపోయి ఉంటాయి, లేకపోతే కొరికి ఉంటాయి. ఇప్పుడు నాలుగో లక్షణం చూస్తే మొదట ఆకులు పచ్చ రంగు నుండి పసుపు రంగులోకి మారుతుంటాయి, తర్వాత క్రమంగా తెల్లబడుతూ వాడిపోతూ కనిపిస్తుంది. రైతులారా, ఎప్పుడైతే ఈ 4 లక్షణాల్లో 2 లేదా 3 లక్షణాల వరకు మీ పొలంలో కనిపిస్తే అప్పుడు దాదాపు 90% వరకు మీ పొలంలో వేరు పురుగు ఉన్నట్లుగా గుర్తించాలి. ఇంకా ఒకవేళ మీకు 100% మీ పొలంలో వేరు పురుగు ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే వాడిపోయి ఉన్న మొక్క పక్కన 15 నుండి 20 సెంటీమీటర్ లోతున నేలను తవ్వండి. తవ్విన తర్వాత అక్కడ మీకు తెల్ల రంగులో సి ఆకారంలో ఒక పురుగు కనిపిస్తుంది. దాని తల ఏమో గోధుమ రంగులో కనిపిస్తుంది. అదే మన వేరు పురుగు. రైతులారా, ఇప్పుడు ఈ పురుగు జీవన చక్రం గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే మనము దీని జీవన చక్రం గురించి తెలుసుకుంటామో అప్పుడు మనం సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముందుగా ఇది ఎలా పెరుగుతుందో చూద్దాం. మే జూన్ నెలలో మొదటి వర్షం పడిన వెంటనే నేలలో దాక్కునున్న అడల్ పురుగు అనేది బయటకు వస్తుంది. బయటికి వచ్చిన వెంటనే జామ, మామిడి వంటి చెట్ల ఆకులను తింటూ పెరుగుతుంది. తర్వాత అదే జూన్ నెలలో ఈ వేరు పురుగు అనేది నేలలో సుమారు 20 సెంటీమీటర్ల లోతుగా వెళ్లి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు అనేటివి 10 నుండి 20 రోజుల తర్వాత పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన గుడ్ల నుండి ఒక లార్వా అనేది బయటికి వస్తుంది. ఆ లార్వాని మనము వేరు పురుగు అని అంటాము. రైతులారా, పంటకు అసలు ఎక్కువగా నష్టం చేసేది ఇదే దశ. జూన్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ లార్వా ఏం చేస్తుంది అంటే 10 నుండి 20 సెంటీమీటర్ల లోతుగా ఉండి మొక్క వేర్లను అనేది కోరుకుతుంటుంది. ఈ సమయంలోనే మొక్కకు ఎక్కువ నష్టం జరుగుతుంది. తర్వాత చలికాలంలో ఈ లార్వా అనేది చాలా లోతుగా వెళ్తుంది. సుమారు 60 సెంటీమీటర్ల లోతుగా వెళ్తుంది. ఇంకా ప్యూపా స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వచ్చే మే జూన్ నెలలో మళ్ళా అడల్ట్ గా బయటికి వస్తుంది. ఆ తర్వాత ఇదే జీవన చక్రం అనేది మళ్ళా మొదలు పెడుతుంది. అయితే రైతులారా, వీటి జీవన చక్రం వల్ల పంటకు ఎప్పుడు హాని కలిగిస్తుందో మనకు అర్థమైంది. ఇప్పుడు జూలై నెల నడుస్తుంది కాబట్టి ఈ పురుగు అనేది లార్వా స్టేజ్ లో ఉండి ఉంటుంది. ఇంకా 10 నుండి 20 సెంటీమీటర్ల లోతుగా ఉండి ఉంటది. కాబట్టి ఈ పురుగు అనేది ఇప్పుడు యాక్టివ్ గా వేర్లను కొరుకుతూ ఉంటుంది. అయితే రైతులారా, ఈ పురుగును అరికట్టడానికి అత్యంత సరైన సమయం ఇదే. అయితే ఏ మందు వేయాలి, ఎలా వేయాలి, ఎంత మోతాదులో వేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా మంది రైతులు పెద్ద తప్పు చేసేది ఏంటంటే పురుగు కనిపించిన వెంటనే ఏదో ఒక మందు వేసేస్తారు. కానీ రైతులారా, వేరు పురుగును పూర్తిగా అరకట్టాలంటే 2 దశలో ఆలోచించాలి. మొదటిది ఇంకా విత్తని రైతులు లేదా ఆలస్యంగా విత్తే రైతుల కోసం విత్తన శుద్ధి. రెండవది ఇప్పటికే పొలంలో ఉన్న పంట కోసం వెంటనే చేయాల్సిన ట్రీట్మెంట్. ఈ 2 అనేటివి చాలా ముఖ్యం. ఇప్పుడు ముందుగా విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ఆలస్యంగా విత్తుతున్న రైతులు విత్తే ముందు కాత్యాయని షూర్వీర్ క్లోథియానిడిన్ 50% WG తో విత్తన శుద్ధి చేయండి. ఈ కెమికల్ మోతాదు వచ్చేసి కిలో విత్తనానికి 2 గ్రాములు. ఈ మోతాదులో విత్తన శుద్ధి చేసే మొక్క మొదటి నుండే రక్షణ పొందుతుంది. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు రైతులారా, విత్తన శుద్ధి చేస్తే వేరు పురుగు అనేది ఎలా చనిపోతుందని. ఇప్పుడు దీని మెకానిజం గురించి చూద్దాం. కాత్యాయని షూర్వీర్ క్లోథియానిడిన్ 50% WG అనేది ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. అంటే ఎప్పుడైతే మొక్క అనేది మొలకెత్తుతుందో ఈ కెమికల్ అనేది మొక్క అంతటా వ్యాపిస్తుంది. ఇంకా ఎప్పుడైతే వేరు పురుగు అనేది వేర్లను కొరగడానికి వచ్చినప్పుడు ఈ కెమికల్ అనేది పురుగు లోపల నర్వస్ సిస్టమ్ పైన దాడి చేస్తుంది.
ఉంటుంది. ఆ తర్వాత వేర్లు పూర్తిగా నాశనం కాకముందే పురుగు అనేది చనిపోతుంది. అయితే ఇప్పటికే పొలంలో ఉన్న పంట కోసం ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు పొలంలో పంట ఉంది కాబట్టి మనము విత్తన శుద్ధి అనేది చేయలేము. అలాంటి సమయంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ప్రోడక్ట్ కాత్యాయని మెటా పవర్. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం అర్థం చేసుకుందాం. ఈ కాత్యాయని మెటా పవర్ అనేది ఎలా పనిచేస్తుంది అని. కాత్యాయని మెటా పవర్ లో మెటరైజియం అనిసోపోలే అనే ఉపయోగకరమైన ఫంగస్ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది నేల లోపల వేగంగా వ్యాపించి గుడ్లు ఇంకా లార్వాపై దాడి చేస్తుంది. ఈ ఫంగస్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే లార్వాపై తన కాలనీని ఏర్పరచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఫంగస్ ఏం చేస్తుంది అంటే పురుగు శరీరంలోకి వెళ్లి డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా ట్రాకియా సిస్టమ్ పైన పనిచేస్తుంది. ఆ తర్వాత పురుగు అనేది చనిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం రైతులారా, ఇది అనేది ఒక బయోలాజికల్ సొల్యూషన్. అంటే ఇది పంటకు హాని కలిగేదు, ఇంకా నేలను కూడా హాని కలిగేదు. అంతేకాదు ఈ సొల్యూషన్ అనేది ఒక్కసారిగా ఉపయోగిస్తే 15 నుండి 45 రోజుల వరకు పనిచేస్తుంది. అందుకే ప్రస్తుతం వేరు పురుగు నియంత్రణకు ఇదే మంచి సొల్యూషన్. ఈ మెటా పవర్ వేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది, ఈ మెటా పవర్ అనేది ఎకరాకి 2 కిలోలు తీసుకొని బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలపండి. ఒకవేళ మీ దగ్గర పశువుల ఎరువులు లేకపోతే అప్పుడు మీరు ఇసుకతో కూడా కలిపి వేయొచ్చు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొక్క వేర్ల దగ్గర చల్లి వేయండి. ఇక్కడ మీకు ఇంకో అనుమానం రావచ్చు, పశువుల ఎరువుని ఎందుకు వాడాలి అని. దీనికి కూడా ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే మెటరైజియం అనిసోపోలే అనేది వేగంగా పెరగడానికి దానికి ఒక సేంద్రియ పదార్థం అనేది అవసరం ఉంటుంది. అందుకే పశువుల ఎరువు అనేది దానికి ఒక అనుకూల వాతావరణం ఇస్తుంది. దీంతో ఈ ఫంగస్ అనేది నేలలో వేగంగా విస్తరిస్తుంది, ఇంకా వేరు పురుగు దగ్గరకు త్వరగా చేరుతుంది. ఇప్పుడు రెండో పద్ధతి ఏంటంటే కాత్యాయని మెటా పవర్ ను ఎకరానికి 2 కిలోలు తీసుకొని 200 లీటర్ నీటిలో కలపండి. ఆ తర్వాత మొక్క వేర్ల దగ్గర డ్రెంచింగ్ చేయండి. అయితే రైతులారా, మనం ముందుగా చెప్పిన లైఫ్ సైకిల్ ప్రకారంగా మే జూన్ నెలలో ఈ పురుగు అనేది గుడ్లు పెడుతుంది. అయితే ఈ జూలై నెలలో గుడ్ల నుండి ఈ పురుగు అనేది బయటికి వస్తుంది. అందుకే మెటా పవర్ ను ఉపయోగించడానికి ఇదే సరైన సమయం. అలాగే వేరు పురుగు సమస్య ఎక్కువగా ఉంటే సోయాబీన్, మిర్చి, టమాటా, చెరుకు ఇంకా ఇతర కూరగాయల పంటలో ఈ ట్రీట్మెంట్ అనేది పక్కా చేయండి. అయితే ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఇదే సరైన సమయం. అయితే రైతులారా, మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సంవత్సరంలో మీ పొలంలో వేరు పురుగు సమస్య అనేది వచ్చిందా, ఇంకా ఏ పంటలో వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి. ధన్యవాదాలు.